ఆ సేవకుడు వచ్చి, పాస్టర్ గారు నేను సేవను మానేద్దాం అనుకుంటున్నా, అలాగే సంఘానికి కూడా రాకూడదు అనుకుంటున్నా అన్నాడు. ఎందుకని? మన సేవ చేసే వాళ్ళలో చాలామంది అబద్ధం చేసుకుంటున్నారు. సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు కొంతమంది అన్యాయంగా మాట్లాడుతున్నారు, కొంతమంది అన్యాయంగా జీవిస్తున్నారు, నటించే వాళ్ళు ఉన్నారు, నమ్మించే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్య నేను దేవుణ్ణి ఆరాధించాలని నాకు మనసు పట్టలేదు, సేవ చేయాలని నాకు అనిపించట్లేదు, కాబట్టి నేను సేవ మానేస్తున్నాను, ఇక సంఘానికి రాకూడదు అనుకున్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ఒక చిన్న పని చేయి, ఆ పని చేసిన తర్వాత నీకు ఇష్టమైతే కంటిన్యూ చేతి. కానీ ఏంటి పాస్టర్ గారు? పక్కన గ్లాసు నీళ్లు ఉన్నాయి, ఆ గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. పెట్టి ఒక 3 సార్లు మన మందిరం చుట్టూ కూడా నువ్వు తిరుగు ఈ గ్లాస్ పట్టుకొని, ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు ఈ గ్లాస్ పట్టుకొని మన మందిరం చుట్టూ తిరగగలవా అని అంటే, ఖచ్చితంగా తిరగగలను పాస్టర్ గారు, ఒక్క చుక్క కింద పడకూడదు. లేదు పాస్టర్ గారు, నేను తిరగగలను, ట్రై చేయి. గ్లాస్ పట్టుకున్నాడు, చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మొదటి రౌండ్ వేసేసాడు, 2వ రౌండ్ వేసేసాడు, 3వ రౌండ్ వేసేసాడు. దర్జాగా వచ్చి ఆ గ్లాస్ అక్కడ పెట్టి, పాస్టర్ గారు సాధించాను అన్నాడు. అవును, ఈ గ్లాస్ పట్టుకొని నువ్వు మందిరం చుట్టూ తిరుగుతున్నప్పుడు మన సంఘంలో నిందించిన వాళ్ళ నిందలు జ్ఞాపకం వచ్చినాయా? రాలేదు పాస్టర్ గారు. అవమానించిన వాళ్ళ అవమానాలు జ్ఞాపకం వచ్చినాయా? రాలేదు పాస్టర్ గారు. మరి మన సంఘంలో నటించే వాళ్ళు ఉన్నారు, నమ్మించే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం వచ్చారా? వాళ్ళు ఎవరు జ్ఞాపకం రాలేదు. ఎందుకు జ్ఞాపకం రాలేదు? నా కళ్ళన్నీ గ్లాస్ మీద ఉన్నాయి పాస్టర్ గారు. దేని మీద ఉన్నాయంట? నా కళ్ళన్నీ గ్లాస్ మీద ఉన్నాయి పాస్టర్ గారు. పాస్టర్ గారు చెప్తున్నారు, దేవుడు నీకు ఏ పిలుపిచ్చాడో ఆ పిలుపు మీదే నీ కళ్ళు ఉన్నట్లయితే ఇక ఏమీ జ్ఞాపకం రావు. వాడేమన్నాడు, వీడేమన్నాడు, అదే అర్థం ఏమంది, ఇది ఏమంది, వాళ్ళు అపార్థం చేసుకున్నారు, వీళ్ళు అన్యాయంగా మాట్లాడారు, వాళ్ళు మెచ్చుకోలేదు, వీళ్ళు పొడిచారు, ఇవేమీ జ్ఞాపకం రావు. నీ ఫోకస్ దేని మీద ఉండాలో దాని మీదే ఉండాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా గురి కలిగి జీవించగలవు, గమ్యానికి చేరుకోగలవు. ఇప్పుడు చెప్పు, మందిరాన్ని మానేస్తావా, సేవ మానేస్తావా? క్షమించండి పాస్టర్ గారు, అనవసరంగా దేవుడిచ్చినటువంటి పిలుపు మీద కాకుండా పనికి మాలిన వారి మీద, వారి మాటల మీద నేను మనస్సు పెట్టాను కాబట్టి నేను కలిగి ఉన్న గురిని, గమ్యాన్ని చేరుకోలేకపోయాను.